మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రోజు రోజుకి మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు బరితెగింపు ఎక్కువవుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ ఒక యూనివర్సిటీని ఒక కోటరీ లాగా తయారు చేసుకొని అక్కడ ఎవరు తిరిగినా ఎవరు ప్రశ్నించినా వెంటనే వెళ్ళి బౌన్సర్లు వాళ్ళపైన దాడులు చేయడము, మారణాయుధులతో వాటిపైన అటాక్ చేయడము సర్వసాధారణంగా మారింది. అయితే నిన్న జరిగినటువంటి ఘటన చూసుకుంటే ఎంబీఏ యూనివర్సిటీకి రోడ్డుకి ఆపోజిట్లో ఉన్నటువంటి ఎఫ్ఐ రెస్టారెంట్లో యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు టీ తాగడానికి వెళ్ళాడు. అయితే టీ తాగి తిరిగి వస్తుండగా యూనివర్సిటీ విద్యార్థుల బ్యాగ్ తగిలి టీ సాసర్ అక్కడ పగిలిపోయింది. అయితే ఆ సాసర్ పగిలిపోయినందుకు అక్కడ హోటల్ యాజమాన్యం కొంత దురుసుగా ప్రవర్తించినట్టు ఆ ఒక విద్యార్థులు వెళ్ళి యూనివర్సిటీ లోపల ఉండేటువంటి యాజమాన్యానికి చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి హేమాద్రి నాయుడు అదే రకంగానే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు నేరుగా ఎఫ్ఐ రెస్టారెంట్కి వచ్చి మొత్తం ధ్వంసం చేసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఏదైతే రెస్టారెంట్ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్తో పాటు సీసీ కెమెరాలు కూడా మొదటగా ధ్వంసం చేసి అక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ఒక్క ఘటన తెలిసినటువంటి మంచు మనోజు నిన్న రాయచోట నుంచి ఇవాళ ఉదయం ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు. అయితే ఆయన చేరుకొని ఎఫ్ఐ రెస్టారెంట్ లోపల ఉన్నటువంటి దృశ్యాలు మొత్తం కూడా ఆయన పరిశీలించారు. అయితే ఇంత దౌర్జన్యంగా ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో బౌన్సర్లు బరితెగింపు అనేది ఆయన పూర్తిగా ఖండించారు. నేను గతంలోనే అనేక సందర్భాల్లో చెప్పాను, విద్యార్థులు చదివేటువంటి యూనివర్సిటీలో బౌన్సర్లకి పనేముంటుంది, అక్కడ చదివేటువంటి విద్యార్థుల్ని కూడా ఇలాగే బెదిరింపులకి పాల్పడుతున్నారు. ఇలాంటి బెదిరింపులకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి ఘటనలు మనం చూసాం. సో అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ కావచ్చు, లేదంటే ఇలా రెస్టారెంట్స్, చిన్నపాటి టీ కొట్టుల దగ్గర కూడా వీళ్ళు ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నట్టయితే అనేక ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మంచు మనోజ్ అనేక సందర్భాల్లో కూడా ఫైట్ చేశారు. సో మనం చూస్తూనే ఉన్నాం, మోహన్ బాబు బౌన్సర్లకు సంబంధించి అనేక సందర్భాల్లో కూడా అటు పోలీసులు కూడా కొంత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినట్టు ఘటనలు చూసాం. ఇటీవల చూసాం ఏదైతే రంగంపేట వద్ద జర్నలిస్టుల పైన దాడి చేశారు, అక్కడ కెమెరాలు మొత్తం కూడా ధ్వంసం చేశారు. అయితే అక్కడ సీసీ ఫుటేజ్ ఉన్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం అక్కడ సీసీ ఫుటేజ్ లేదు అనేటువంటి విషయాన్ని అక్కడ బౌన్సర్లు చెప్పడంతో కేవలం ఏదైతే అక్కడ నామమాత్రంగా వాళ్ళపైన కేసులు నమోదు చేసినటువంటి ఘటన. అదే రకంగానే జర్నలిస్ట్ రంజిత్ పైన కూడా దాడి ఘటన నేపథ్యంలోనే హైదరాబాద్లో చోటు చేసుకుంది. సో వీటన్నిటిని చూసుకుంటే ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి తమను ఎవరైనా వేలెత్తి చూపినా లేకపోతే ప్రశ్నించినా ఒక మాట అన్నా మేము ఊరుకునేది లేదు అనే విషయాన్ని వాళ్ళు హెచ్చరిస్తూనే అటాక్లు చేస్తున్నటువంటి ఘటనలు మనం అనేకంగా చూసాం. ఇటీవల మంచు మనోజు ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు వెళ్ళినప్పుడు కూడా ఏదైతే వాళ్ళ అవ్వాతాత సమాధుల వద్దకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు అదే రకంగానే మంచు మనోజుకి సంబంధించినటువంటి బౌన్సర్ల మీద కూడా అక్కడ మోహన్ బాబు బౌన్సర్లు దాడికి పాల్పడ్డాం. సో అదేదో ఒక కోటరీలాగా తయారు చేసుకొని అక్కడ ఎవరు ఎంటర్ అయినా ఎవరు ప్రశ్నించినా కూడా ఇదే రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుందనేటువంటి ఒక వార్నింగ్ కూడా అనేక సందర్భాల్లో ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఉదయం మంచు మనోజ్ ఎఫ్ఐ రెస్టారెంట్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి వారిని అంతా కూడా పరామర్శించారు. ఎందుకంటే ఏదైతే మంచు మనోజ్కి కొంత సపోర్ట్గా కొంత సన్నిహితంగా ఉండేటువంటి వారిపైన టార్గెట్ చేస్తూ మోహన్ బాబుకు సంబంధించినటువంటి బౌన్సర్లు ఇలా దాడులకు పాల్పడ్డాడు. ఏదైనా విద్యార్థులు అక్కడ వచ్చి ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళని వెళ్ళి అడగాలి అసలు విషయం ఏం జరిగిందనేది. అదే రకంగానే వాళ్ళు నేరుగా ఆ ఒక రెస్టారెంట్ వద్ద రావడము, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని పూర్తిగా దుర్భాషలాడుతూ వాళ్ళపైన దాడి చేయడము, అదే రకంగానే లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసం చేయడం. అంటే వీళ్ళకి ఎవరు కూడా అడ్డు రాకూడదు, వీళ్ళని ఎవరు కూడా ప్రశ్నించకూడదు అనేటువంటి ఒక వ్యవహార శైలిని అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు వ్యవహరిస్తున్నారు. అసలు విద్యార్థులు చదివేటువంటి యూనివర్సిటీలో బౌన్సర్లకు పలేంటి, ఏదైతే ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని పెట్టాలి, కానీ బౌన్సర్ల రూపంలో అక్కడ ఉన్నటువంటి కొంత లోకల్స్ని అదే రకంగానే వాళ్ళు పూర్తిగా మద్యం సేవించి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు ఎందుకో అక్కడ పట్టించుకోవట్లేదు అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అదే రకంగానే
తెలంగాణ సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా ఏదైతే బౌన్సర్ల విషయంలో చాలా కఠినమైనటువంటి హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఒకవేళ బౌన్సర్లు కానీ సామాన్య ప్రజలపైన కానీ లేకపోతే మరెవరిపైన కూడా దాడులకు పాల్పడితే తోలు తీస్తామని చెప్పి కూడా అటు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇది కూడా మోహన్ బాబు సంబంధించినటువంటి ఇష్యూలోనే జరిగింది. కాకపోతే ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా మోహన్ బాబు యూనివర్సిటీకి ఆపోజిట్లో ఉన్నటువంటి కొన్ని రెస్టారెంట్స్ అదే రకంగానే హాస్టల్స్లో ఇంత దౌర్జన్యాలకి పాల్పడుతున్నా, అదే రకంగానే విద్యార్థులను కూడా అనేక సందర్భాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నా, ఇలా మీడియా ప్రతినిధులపైన దాడులకి చేస్తున్నా కూడా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే విషయాలు కూడా కొంత చర్చనీయాంశంగా మారుతోంది. కంప్లీట్గా సపోర్ట్ చేస్తూనే ఇలా లోపాయకారి ఒప్పందంలో ప్రభుత్వం కూడా ఉంది అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. లేకపోతే ఇన్ని దాడులు జరుగుతున్నాయి, బహిరంగంగా దాడులు చేస్తున్నారు, బౌన్సర్లు అక్కడ పూర్తిగా మద్యం సేవించి వీళ్ళపైన దాడులకు పాల్పడుతున్నారు. లోకల్స్ కొంతమంది అనేక సందర్భాల్లో కూడా ఏదో మోహన్ బాబు తమకు వత్తాసు పలికినట్టు, ఆయన ఒకల్తా తీసుకున్నట్టు వీళ్ళు వెళ్ళి వాళ్ళపైన దాడులు చేయడము, విద్యార్థులపైన అనేక సందర్భాల్లో దుర్భాషలాడడము, ఇలా ఎవరైనా విద్యార్థులు వెళ్ళి ఇలా జరిగిందని చెప్తే అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా ఇలా దౌర్జన్యాలకు పాల్పడడం వెనుక పూర్తిగా కూడా మోహన్ బాబు బౌన్సర్ల పట్ల మండిపడుతున్నారు. మంచు మనోజ్ కూడా పూర్తిగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి అయితే వెళ్ళినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడికి వచ్చినటువంటి వెంటనే కూడా మంచు మనోజ్ ఒకటే చెప్తున్నారు, నేను అనేక సందర్భాల్లో చెప్తూనే వచ్చాను, బౌన్సర్లు ఇలా దాడులకు పాల్పడుతున్నారు, తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఆయన ప్రభుత్వాన్ని అదే రకంగానే లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేని కూడా డిమాండ్ చేశారు. ఎందుకంటే నేను ఆస్తుల కోసమో లేకపోతే మరేదైనా ఆర్థిక లావాదేవీల కోసము నేను పోరాటం చేయట్లేదు, నా ఆత్మాభిమానం కోసం పోరాటం చేస్తున్నాను. నేను పోరాటం చేస్తున్నటువంటి దాంట్లో నా మనుషుల్ని అదే రకంగానే నా భార్యని కావచ్చు, లేదంటే వాళ్ళ తల్లిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే విధంగా వాళ్ళ వ్యవహారం ఉంది. నేను ఫైట్ చేస్తూనే ఉంటాను, ఖచ్చితంగా దీనిపైన నిగ్గు తేల్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అదే రకంగానే ఏదైతే వీళ్ళు దాడులకు పాల్పడుతున్నారో హేమాద్రి నాయుడు అదే రకంగానే ఆయన తరపున ఉన్నటువంటి బౌన్సర్లందరూ కూడా ఖచ్చితంగా కటకటాలు వెనక్కి నెట్టే వరకు నేను పోరాటం చేస్తానని చెప్పి కూడా అటు మంచు మనోజ్ కూడా భీష్మించి కూర్చున్నటువంటి నేపథ్యంలోనే మంచు మనోజ్ అక్కడ పరిశీలించి చంద్రగిరి పోలీస్ స్టేషన్కి బయలుదేరిన వెంటనే అటు హేమాద్రి నాయుడు వాళ్ళ తరపున ఉన్నటువంటి బౌన్సర్లందరూ కూడా మళ్ళీ అదే షాప్ వద్దకు వచ్చి వాళ్ళని బెదిరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరెందుకు వాళ్ళతో మాట్లాడుతున్నారు, అసలు మిమ్మల్ని షాపులు తెరవమని చెప్పి ఎవరు చెప్పారు అనే బెదిరింపులకు పాల్పడేటువంటి వ్యవహారం అక్కడ కనిపించింది. వెంటనే మంచు మనోజ్కు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఫోన్ చేయడంతో ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మళ్ళీ తిరిగి అదే ప్రాంతానికి రావడంతో అక్కడ హేమాద్రి నాయుడుతో పాటు మరికొంతమంది బౌన్సర్లు కూడా అక్కడ బరితెగింపు చేస్తున్నటువంటి దృశ్యాలు ఆయన ప్రత్యక్షంగా చూశాడు, మీడియాకు కూడా చూపించినటువంటి పరిస్థితి. దీనిపైనే అక్కడ ఉన్నటువంటి సిఐకి కూడా ఫోన్ చేశారు. కాకపోతే ఆయన వెంటనే మేము వస్తున్నామని చెప్పినప్పటికీ అక్కడికి పోలీసులు వెంటనే రాకపోవడము, అదే రకంగానే మంచు మనోజ్ కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అనే విషయాలపైన కూడా ఆయన మళ్ళీ ఒకసారి ఫైర్ అయింది. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ వాళ్ళపైన ఫిర్యాదు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ బౌన్సర్ల వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో బౌన్సర్లు దాడులకు పాల్పడుతున్నా ఇలా నేరుగా మారణాయుధులతో అటాక్ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు మోహన్ బాబు యూనివర్సిటీ లోపల ఏం జరుగుతోంది అనే విషయాలు కూడా నిగ్గు తేల్చాలని చెప్పి మంచు మనోజ్ డిమాండ్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.